ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాబోయే పౌర్ణమి, ఈ పౌర్ణమి డిసెంబర్ 4, 2025 మార్గశిర పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. గురువారం ఉదయం 8:37 ఈ పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. ఈ పౌర్ణమి డిసెంబర్ 5, 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:43 ముగుస్తుంది. ఈ పౌర్ణమి తిథి మనకి సూర్యోదయ సమయంలో వచ్చింది. అంటే ఈ ఉదయం తిథి మనకి డిసెంబర్ 4 ఉండటం, ఈరోజు వీలైనంత వరకు ఒక పూట ఉపవాసం ఉండి పూజలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇది గురువారం నాడు పౌర్ణమి కలిసి ఉండటం అంటే మనకి తాంత్రికంలోనూ జ్యోతిష్యంలో ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చెప్పవచ్చు. నేను మీకు ఈ షార్ట్ వీడియోలో తేలికగా చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, జాతకానికి సంబంధించిన సమస్యలతో పాటు వాస్తు, తాంత్రిక మాంత్రిక సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉండి బాధపడుతూ ఉండి సమస్యలతో బయటపడలేకపోతూ ఉంటే, మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకుంటే, నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే 9405936655 ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మిగతా నెంబర్లు కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మన ఇతర ఛానల్ లింక్స్ ఉన్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, దానిలో కూడా జాయిన్ కావచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తే త్వరగా శక్తిని పొందుతాము, ఈ గురువారం వచ్చిన పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలో చెప్తాను. మీరు ఈ గురువారం నాడు లక్ష్మీనారాయణ పూజ చేయండి. ఉదయం 7:37 తర్వాత మీరు లక్ష్మీనారాయణ పూజించండి. అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే వీలైతే ఈరోజు పసుపుని దానం చేయండి. గురుబలం పెరగడం కోసం దేవాలయానికి పసుపు, అలాగే శనగలు, పసుపు వస్త్రాలు దానం చేయడం కూడా చాలా మంచిది. అలాగే సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని దర్శించుకొని పాలతో లేదా నీటితో అయినా అర్ఘ్యం ఇవ్వండి. అలాగే తులసి చెట్టు దగ్గర సాయంత్రం గోధూళి సమయం 4:30 దగ్గర నుండి 6:30 మధ్యలో తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించండి. 2 ఒత్తులు వేసి ఆవు నీటి దీపం వెలిగించండి. లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే ఈ పౌర్ణమికున్న శక్తి వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.